కళ్ళాలలో ఒడ్లు కోసి కూడా కనీసం వరిసేనులు కోసి రైతులు చాలా అరుగోసపడుతున్నారు. 2 నెలలు అయిపోయింది కొందరు రైతులు పోసి. ఫస్ట్ వరి పంట పండేదాకా ఒక బాధ రైతుకు, వరి పంట వండిన తర్వాత కూడా కళ్ళాలలో ఒడ్లు పోసిన ఒడ్లను కాపాడుకోనికి వాళ్ళు అహర్నిశలు ఇక్కడ పొద్దాక పందులు కావాలని, పశువులు కావాలని, కోతులు కావాలని లాస్ట్కు పట్టాలే వాటికి. ఇప్పుడు పట్టాలు ఒక పట్టా వచ్చేసి 20 రూపాయలు ఖర్చు వస్తే ఒక రైతుకు వచ్చేసి మినిమం ఒక 100 బస్తాలు వండించిన రైతుకు ఒక 5 నుంచి 6 వేల రూపాయలు పట్టాలకు ఖర్చు అవుతున్నాయి. అట్లాగే పట్టాలు ఇప్పుడు గాలికి ఎండకు 2 నెలల నుంచి చెదలు బట్టి ఎండకు మొత్తం చీకిపోవడం వల్ల పట్టా తీసుకున్న వ్యక్తి, ఇప్పుడు కిరాయి తెచ్చిన వ్యక్తి 350 రూపాయలు పట్టాకు వసూలు చేస్తాడు. దానికంటే తక్కువ ఖర్చు అయితేనేమో పట్టా తీసుకొని అవి కట్టుకుంటాడు, లేదంటే పట్టా చినిగిపోయింది కదా పట్టా కట్ట. ఇట్లా నానా రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఎమ్మటే స్పందించి ఈ వడ్లని ఇప్పుడు 1 or 2 days కాకుండా కానీ 1 hour వీళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా వారం రోజులలో అయిపోయే పరిస్థితి లేదు. రోజుకు ఒక 4 లారీలు తెచ్చినా ఆ వారం రోజులు అయ్యే పరిస్థితి లేదు. ఇగో ఇక్కడ వచ్చి లారీ 3 రోజులు అవుతున్నది. వాళ్ళు మిల్లులో అక్కడికి పోతే మిల్లులు ఆపుతున్నారు. మిల్లుల కాడ పోతే ఏమంటున్నారంటే ఇక్కడ తూకం ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ వైఫల్యం చాలా ఉంది. తెలంగాణ మొత్తంలో కూడా ఒకప్పుడు ఏంటంటే బస్తా తూకం పోను ఒక 100 గ్రాములు పెచ్చు జోకితే వేసుకునేది. ఇప్పుడు బస్తా ఆల్రెడీ మిల్లులో అందరూ ప్రభుత్వం కుమ్మక్కయ్యి 2 కిలోలు 41 కిలో బస్తా వెయిట్ బోను కూడా ఇంకా 1.5 కిలో ఎక్కువ జోకాలి. అది అగ్రిమెంటు. 41 కిలో 500 గ్రాములు జోకితే 39 కిలోలకే రైతుకు గట్టిస్తున్నారు. అట్లా గట్టించినా కూడా 39 కిలోలకు గట్టిస్తే క్వింటాలకు వచ్చేసి 41 కిలో జోకినా కూడా 39 అంటే 2 కిలోలు ఒక బస్తా 40 కిలోల బస్తా. అది 2 కిలోలు అంటే క్వింటాలకు 5 కిలోలు కట్ అవుతున్నాయి. అది పోను కూడా ఇప్పుడు జోకి ఒక 5-6 రోజులు ఇక్కడ కళ్ళం లాగుతున్నాయి. మిల్లు కాడికి పోయి మళ్ళీ 2-3 రోజులు ఆగితే ఈ 39 కిలోలలో కూడా తరుగు వస్తే మళ్ళీ బస్సకు వచ్చేసి కిలోన్నర షార్టేజ్ చూపెడుతుంది. అంటే ఈ రకంగా కష్టపడి మిల్లు తాళ్ళు బట్టి ఇక్కడ మళ్ళీ తాళ్ళు పట్టే మిషన్లు కూడా ఉన్నాయి. తాళ్ళు కట్టి కష్టపడి అవన్నీ చేసి వాడిని కాలేళ్ళు పట్టుకొని 6 నెలలు కష్టపడి పెట్టుబడి పెట్టి లాస్ట్కు ఇవన్నీ తీసినా కూడా రైతుకు కౌలు రైతుకు 5 నుంచి 6 వేలు మిగులుతున్నాయి. ఇప్పుడు అవి కూడా మిగిలే పరిస్థితి లేదు. మిగిలక ఆత్మహత్య శరణ్యం అంటున్నారు. అప్పులోళ్ళు ఆత్మహత్య శరణ్యం అంటున్నారు. ఈ వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వము ఎమ్మటే స్పందించి వడ్లని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాము. ఇంకోటి ఈ వడ్ల కొనుగోలు విషయంలో అయితే ప్రభుత్వం ఫెయిల్ అయింది, పక్కా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇన్నేళ్ల కాలంలో ఇప్పుడు ఫస్ట్ టైం. అంటే ఇదివరకు కూడా ఇన్ని బాధలు మళ్ళీ లేట్ అయినందుకు లారీలకు అక్కడ ఉంటే లారీలు ఓనర్లు ఇప్పుడు డ్రైవర్లు అయితే అక్కడ ఉంచుతారు. ఉంచితే వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు లేట్ అవుతుంది, మాకు కిరాయి తక్కువ పడుతున్నది, మాకు ఫుడ్ కూడా ఉండలేదు 4-5 రోజులకు అని చెప్పేసి ఒక బస్తకు వచ్చేసి 2 రూపాయల 3 రూపాయల 5 రూపాయల అట్లా అయితేనే మేము వస్తాం లారీ పెడతాం, లేదంటే మేము పెట్టాం. ఆదానికి కూడా ఒడ్లు పోతే చాలు మాకు ఇంత కష్టం మేమేం పడలేము. పోయిన కాడు పోయినారని ఆయన ఒక 200 బస్త పండించిన 10,000 పోని 15,000 ఎత్తుకపోరని బతిలాడి లారీలోళ్ళని పంపించే పరిస్థితి ఉంది. ప్రభుత్వం సివిల్ సప్లై అందరూ కూడా వెంటనే స్పందించి ఇలా ఈ రైతుల కష్టాలను తీర్చి రైతే రాజు అనే నానుడు చెప్పిరు ప్రభుత్వం, కానీ రైతు రాజు కాదు, ఉన్న వడ్లను కొంటే చాలు అనే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే త్వరితగతిన చర్యలు చేపట్టి ప్రభుత్వం స్పందించి రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. అధికారులు ఏమంటున్నారు, ఇప్పుడు అప్పుడే అది ఆకాశంలో మెడలు కట్టినట్టు మీద ఇక్కడ పోయి అక్కడ నివేదికలు ఇస్తారు. ఆల్రెడీ 80% అయిపోయింది, 80% అయిపోయింది, ఇంకా 20% ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. కానీ 80% 20% అయిపోయింది, 80% ధాన్యం మిన్నం ఉన్నది. ఇప్పటికీ 2 నెలలు అవుతుంది ఇక్కడ ధాన్యం పోసి, ఇంకా నెల అయినా కూడా వర్షే పరిస్థితి లేదు. రైతుకు ఆల్రెడీ మళ్ళీ కాలం నెత్తి మీదకి వచ్చింది. ప్రతిదీ కూడా రైతు అప్పులు తెచ్చి చేసుకున్నారు తప్ప ఎవరు కూడా నిల్వ ఉండి చేసుకోరు. అక్కడ పోతే దళారీ వ్యవస్థ పురుగు మందుల కాడ కానీ ధాన్యం సేకరించే విత్తనాల కాడ కానీ 2 రూపాయలు 3 రూపాయలు మిత్తికి ఇప్పుడు తీసుకుంటే 6 నెలల వరకు మిత్తి కట్టి తెచ్చుకునే వ్యవస్థ ఉంది. ఇట్లా లేట్ కావడం వల్ల కూడా ఇంకా అట్లా నష్టపోతున్నారు, ఇట్లా నష్టపోతున్నారు. రైతు చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఈ వ్యవస్థ ఇవన్నీ బాధలు తీరాలంటే వెంటనే ఈ ఉన్న కళ్ళాలల్లో ఉన్న ఒడ్లు కాలైతే రైతుకి అదే 10,000. ఎన్ని రోజులని అనగదొక్కరు, అట్లా అనగదొక్కలేరు. ఎప్పుడున్నా యూత్ అనేది ఇప్పుడు కూడా ఓపిక బట్టి చూస్తున్నది. వీళ్ళందరూ ఏకమైతే మాత్రం ప్రభుత్వం ఇప్పుడు మధ్యలో కూడా పోయే అవకాశం ఉన్నది. అనగా మిగతా రాజకీయ పార్టీలు కూడా
రాజకీయ నాయకులు గ్రామాలలో మీకు కూడా వేరే రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అసలు? అందరు ఏమున్నది ఇప్పుడు ఎవరిది పోతే వాళ్ళు అనేది ఒకటి. రెండోది ఏంటంటే రాజకీయ నాయకులు కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. ఇప్పుడు నేను పోయి చేస్తే నాకేమొస్తుంది అనే దాంట్లోనే ఉంది. జనం తిరుగుబారుతారు, కంపల్సరీ తిరుగుబాటుతనం వస్తుంది, జనం తిరగబడతారు ఖచ్చితంగా. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ తిరగబడతలేరు ఏందని? ఇప్పుడు రోజు రైతుల ఆత్మహత్యలు రోజు కనబడుతూనే ఉన్నాయి కదా, రోజు ఆత్మహత్యలు కనబడుతున్నాయి. అయినా కూడా ప్రశ్నించే గొంతులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. రైతు ఇక్కడ పోవాలన్నా అక్కడ పోవాలన్నా తెలియక అప్పుల ఊబీలో కూరుకుపోయి ఏం చేయాలనో తెలియని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.